శివ మహాపురాణంలోని దాన ధర్మముల విచారణ. మునులారా, పుణ్య పాప కర్మల విచారణ అతి గహనమైనది. ఒక పువ్వునుగాని ఆకునుగాని ప్రయత్నపూర్వకంగా కోసి చెట్టు నుండి వేరు చేస్తే పాపమే. వాటితో భగవంతుని అర్చిస్తే పుణ్యం. కనీసం దర్భను కోసినా పాపమే. దర్భలతో అగ్నిని అర్చిస్తే పుణ్యం. పచ్చగడ్డిని కోస్తే పాపం, ఆ గడ్డితో గోవును మేపితే పుణ్యం. నిజానికి ఇవి అత్యల్ప విషయాలు. వీటికి కోటిరెట్లు అధికమైన బ్రాహ్మణ హత్య పర్యంతముగల అనేకమైన పాపకృత్యాలను చేస్తున్నాడు మానవుడు. రోగానికి మందు ఉన్నట్లే ప్రతి పాపానికి పరిహారం కూడా ఉంది. పాపపరిహారార్థం దానములను చెయ్యవలసిందని చెప్పారు పూర్వ ఋషులు. దప్పిగొన్న వానికి మంచినీళ్లను దానం చెయ్యటం మొదలుగా అన్నదాన, వస్త్రదాన, గృహదాన, భూదాన, విద్యాదాన, గోదాన, సువర్ణదాన పర్యంతము అనేక దానాలను మహర్షులు చెప్పారు. దానాలను చెయ్యటం వలన పాపక్షయం ఒక్కటే గాదు, పుణ్యలోక ప్రాప్తి కూడా లభిస్తుంది. అయితే దానం ఎవరికి చేయాలి అనే ప్రశ్న రాగా చక్కని గుణశీలాదులుగల వేదశాస్త్ర పారంగతుడైన బ్రాహ్మణునకు మాత్రమే దానం చేయాలని ఋషులు చెప్పారు. విప్రుని ఆశ్రయించుకొని వేదశాస్త్రాదులు బ్రతుకుతున్నాయి. అతి కఠినమైన వేదశాస్త్రాధ్యయనం చేసి బ్రాహ్మణుడు జీవిస్తున్నాడు. ఆపైన బ్రాహ్మణునకు యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహములనే షట్కర్మాధికారములున్నాయి. బ్రాహ్మణునకు మాత్రమే ఇచ్చేది దానం, ఇతరులకిచ్చేది ధర్మం. బ్రాహ్మణులకు అన్నం పెడితే అది సమారాధన, ఇతరులకు అన్నం పెడితే అది సంతర్పణ. సర్వధర్మ సారభూతమైన అహింసా వ్రతంతో బ్రాహ్మణుడు జీవిస్తున్నాడు. వేదాధ్యయనంతో, అగ్నికార్యంతో సకల దేవతా సమూహాన్ని సంతృప్తులుగా చేస్తున్నాడు. బ్రాహ్మణుడు మాతృగర్భం నుండి బయటకు వస్తూనే, నా వలన ఏ ప్రాణికి భయం లేదు అని సకల ప్రాణులకు అభయమును ఇస్తూ జన్మిస్తున్నాడు. అట్టి బ్రాహ్మణుడు గ్రామానికి ఒక్కడున్నా ఆ గ్రామం సకల సౌభాగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. గ్రామంలోని సంపన్నులైన పెద్దలు ప్రయత్నపూర్వకంగా ప్రార్థించి అయినా సరే అట్టి బ్రాహ్మణుని గ్రామంలో నిలుపుకోవాలి. అట్టి కృత్యం సర్వులకు శ్రేయోదాయకం. మునులారా, దానకృత్యాలను ఆచరించటంలోగల పరమార్థాన్ని చెప్పుతున్నాను వినండి. వేదాధ్యయన సంపన్నుడు, స్నాన సంధ్యానుష్ఠాన తత్పరుడు, జ్ఞాననిష్ఠాగరిష్ఠుడు, వేదశాస్త్ర అధ్యాపకుడు అయిన వానికి మాత్రమే దానమివ్వాలి. అట్టి బ్రాహ్మణుడు లభించని ఎడల చక్కని గుణశీలాదులు కల బ్రాహ్మణునికి దానమివ్వాలి. వేదశాస్త్రాధ్యయనం చేసిన బ్రాహ్మణుని దానాదులచే ప్రోత్సహిస్తే వేద విద్యను ప్రోత్సహించినట్లే. తద్వారా సకల దేవతలు సుప్రసన్నులవుతారు. వేదం పరమాత్మ స్వరూపం కదా. నేను అనే అహంకారము, నాది అనే మమకారము ఈ రెండే మానవుని దుఃఖానికి కారణం. దానాదులను ఆచరించటం వలన ఆ రెండింటి నుండి మానవుడు ముక్తుడవుతాడు. ఎలాగంటే నిజానికి జీవుడు తత్వంలో ఈశ్వరుడే అయినా, నేను అనే అహంకారం వలన పరిచ్ఛిన్న భావాన్ని పొంది అఖండ అద్వయ చైతన్యం నుండి వేరై, తనను తాను జీవునిగా భావించుకుంటూ ద్వైత భావాన్ని పొందుతున్నాడు. అహం భావనతో కర్మాచరణ నిమగ్నుడవుతున్నాడు. తద్వారా ధనార్జన చేస్తున్నాడు. ఆ ధనంతో గృహ, ఆరామ, క్షేత్ర, వాహన, సువర్ణాదికాలను సముపార్జిస్తున్నాడు. నేను అనే ద్వైత భావంతో కష్టపడి ధనార్జన చేసి సంపాదించుకున్న వస్తువులందు సహజంగానే అహంకార మమకారములు ఏర్పడుతాయి. ఆ రెంటిని విడిచిన వాడెవడో వాడే వాటిని దానం చేయగలుగుతాడు. నాది అనే మమకారాన్ని చంపుకొనకుండా ఒక జీర్ణవస్త్రాన్ని కూడా బిచ్చగానికి సైతం ధర్మం చెయ్యలేం గదా. ఆ విధంగా దానాదికాది కర్మాచరణ అహంకార, మమకార నిర్మూలనకు తోడ్పడి చిట్టచివరకు జీవునకు ఆత్యంతిక దుఃఖనివృత్తి రూపము,
పునరావృత్తి రహితము అయిన అద్వైత మోక్షసిద్ధికి హేతువు అవుతున్నది. కేవలం ఒక్క త్యాగం వలన మాత్రమే మానవుడు మృత్యుభయాన్ని వీడి అమృతుడు అగుచున్నాడు. ఇది వేదం చెప్పిన సత్యం.